బ్రేకింగ్ చూస్తున్నాం. సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చైనా ఇన్వెస్టర్లు ఇంజనీర్లే టార్గెట్ గా జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ బ్లాస్ట్ లో 3 చైనీయులు మరణించగా మరో 17 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అజ్ఫర్ మహేసర్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఒక ఆయిల్ ట్యాంకర్లో చెలరేగిన మంటలు క్రమంగా ఇతర వాహనాలకు వ్యాపించడంతో పేలుడు జరిగినట్టు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగానే భావిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మిలిటరీ బలగాలు మోహరించాయి. ఉగ్రవాదుల దాడేనన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల భద్రతను పెంచాయి. ఈ దాడిలో చైనాకు చెందిన ఇంజనీర్లు చనిపోవడంతో ఖచ్చితంగా ఉగ్రదాడి అని చైనా ప్రకటించింది.